ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడి కేవలం 16 మ్యాచ్ల్లోనే 776 పరుగులు, అది కూడా 237.30 భీకర స్ట్రైక్ రేట్తో ఆరెంజ్ క్యాప్ సాధించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లీగ్ను శాసించిన ఈ వండర్ కిడ్ను ఐర్లాండ్ లాంటి చిన్న జట్టుతో జరిగిన సిరీస్లో ఆడించకపోవడం ఇప్పుడు చారిత్రక తప్పిదంగా మారుతుంది. జూన్ 26న జరిగిన మొదటి టీ20లో కనుక వైభవ్ బరిలోకి దిగి ఉంటే కేవలం 15 సంవత్సరాల 91 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డులోకి ఎక్కేవాడు. గతంలో 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టే గొప్ప అవకాశాన్ని బీసీసీఐ గంభీర్ ద్వయం వైభవ్కు దూరం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. చూస్తుండగానే కాలం గడిచిపోతుంది. జూలై 1 నుంచి ఇంగ్లాండ్ టూర్ ప్రారంభం కానుంది. అక్కడైనా ఈ వండర్ కిడ్కు ఛాన్స్ ఇస్తారా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఒకవేళ ఇంగ్లాండ్లోనూ ఆడించకపోతే భవిష్యత్తులో వేరే ఏదైనా దేశం ఎంతకంటే చిన్న వయస్సు ప్లేయర్ను బరిలోకి దింపితే వైభవ్కు దక్కాల్సిన చారిత్రక రికార్డు శాశ్వతంగా చేజారిపోతుంది. ఇప్పటికైనా గంభీర్ సెలెక్టర్లు తమ సంకుచిత ధోరణిని వీడి ఇంగ్లాండ్ టూర్లో వైభవ్ను ఓపెనర్గా బరిలోకి దింపాలని క్రీడాలోకం డిమాండ్ చేస్తుంది. వైభవ్ను పక్కన పెట్టారు సరే, మరి ఓపెనర్లుగా వచ్చిన సంజు శాంసన్, అభిషేక్ శర్మలు అద్భుతాలు ఏమైనా చేశారా అంటే అది కూడా లేదు. మొదటి టీ20లో 183 పరుగుల టార్గెట్ను ఛేదించలేక భారత్ 34 పరుగుల తేడాతోనే ఓడిపోయింది. ఇక రెండో మ్యాచ్లోనైతే తీవ్ర పరాభవం ఎదురైంది. కేవలం 1 పరుగు తేడాతో టీమిండియా ఓడిపోగా ఓపెనర్లు ఇద్దరు మొదటి బంతికే గోల్డెన్ డెకౌట్ అయ్యి పెవిలియన్ చేరారు. ఐపీఎల్లో బూమ్రా, హజిల్వుడ్, కమిన్స్, సిరాజ్, రబాడా, నరేన్ లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లను వైభవ్ ఉతికారేశాడు. శ్రీలంకలో జరిగిన గ్రూప్ ఏ ముక్కోణపు సిరీస్లో అదరగొట్టి సిరీస్ గెలవడానికి కారకొడయ్యాడు. ఇంతటి ఫామ్లో ఉన్న వైభవ్ను కాదని ఫామ్లో లేని ఓపెనర్లను నమ్ముకుని సిరీస్ను ఐర్లాండ్ చేతిలో పెట్టడంపై అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. నెటిజన్లు సోషల్ మీడియాలో బీసీసీఐ వైఖరిని తప్పుబడుతూ బీ-చి-చి-ఐ అంటున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను గ్యాంబ్లర్ అంటూ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే విషయంపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందిస్తూ వైభవ్ అసాధారణ ఆటగాడే, కానీ అతనికి సరైన సమయం వచ్చినప్పుడే అవకాశం ఇస్తామంటూ మేనేజ్మెంట్కు అతి చేసింది. ఇక ఫామ్లో లేని ఆటగాళ్లను మోస్తూ రికార్డుల వేటలో ఉన్న ఒక అద్భుతమైన యువ ప్రతిభను బెంచ్కు పరిమితం చేయడం ఖచ్చితంగా కోలుకోలేని నష్టమే. మరి రాబోయే ఇంగ్లాండ్ టూర్లోనైనా గౌతమ్ గంభీర్ తన మొండి వైఖరిని పక్కన పెట్టి వైభవ్కు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి.